నేను తనని సంతోషపెట్టాలని ఎంతో ప్రయత్నించాను గంగా. నేను తనకి ఒక మంచి భర్తను అవుదామని ప్రయత్నించాను. జాహ్నవికి సకల సంతోషాలు ఇవ్వాలనుకున్నాను. నాకు దగ్గరలోనే ఉంటాను. నాతో మాట్లాడింది కూడా, నాతో మాట్లాడడానికి ప్రయత్నించిన తను. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. నాతో మాట్లాడాలనుకుంది. అంతా సరిగ్గానే ఉంది గంగా. అంతా పొద్దున వరకు బాగానే ఉంది. ఉన్నట్టుండి ఏమైందో జాహ్నవికి. జాహ్నవి లే. నాకు తెలీదు గంగా. జాహ్నవి ఎందుకు తను అలా చేసిందో నాకు తెలీదు గంగా. తెలీదు. లేదు. ప్లీజ్ మమ్మీ, దీన్ని కూడా ఎక్కడైనా దాచేసి. వంశీ, నిన్ను ఎలాగైనా కాపాడాలనుకుంటే నువ్వు మరిన్ని చిక్కుల్లో చిక్కుకుంటున్నావే. సరే సరే ఒప్పుకుంటాను. నువ్వు 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 జాహ్నవిని కావాలని చంపలేదని. కానీ తను చచ్చిపోయింది నీ వల్లే. నీ వల్లే చచ్చిపోయింది. తను నీ వల్లే చచ్చిపోయింది. చెప్పు. లేదు మమ్మీ, నేను తనని చంపలేదు. నేను తనని చంపలేదు. ప్లీజ్ నమ్ము. నువ్వేం కంగారు పడుకో. నేనున్నానుగా మీ అమ్మని. నేను నీకు ఏమి కానివ్వను. నేను నా బిడ్డకి ఎలాంటి హాని జరగనివ్వను. నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎవరైనా చూసారా? లేదు, ఎవరు చూడలేదు కదా. మీరందరూ లోపలికి వచ్చేయండి. ఓకే? వద్దు గోవింద గారు, కాసేపు అయిన తర్వాత ఇద్దరు గానిలే. కుటుంబం ఇదేంటి ఇలా జరిగింది? నా కుటుంబం అంతా. నిరంజన్, ఏమిటిది? నువ్విదంతా విని కూడా నోరు విప్పి మాట్లాడవే. వీళ్ళిప్పుడు మనందరినీ పట్టుకుపోతారట. మనమంతా ఏం చేసావని? నువ్వింత పెద్ద జడ్జి కదా నాన్న, వద్దని చెప్పవేంటి? నిరంజన్, మీ నాన్నగారికి బెనారస్లో చాలా గౌరవ ప్రతిష్టలున్నాయి. ఇప్పుడైనా ఆత్మ క్షోభిస్తుంది నాన్న. మన వంశంలో ఎప్పటికీ ఇలా జరగలేదు. ఇది మొదటిసారి నిరంజన్. ఇన్నేళ్లుగా నేను చేస్తున్న పూజలు, పాటిస్తున్న ఆచారాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి నాన్న. మేమసలు ఏం చేయలేదు నాన్న. వాళ్ళని ఆపు, వాళ్ళకి వివరించు. నువ్వింత పెద్ద జడ్జి కదా, వాళ్ళకి సంగతి చెప్పు. నేను కాదంటలేదు. చాలా ఘోరం జరిగిపోయింది. అంత మాత్రం చేత జాహ్నవిని చంపేశావనా, లేక సాగర్ చంపేశాడా? జాహ్నవి ఆత్మహత్య చేసుకుంది. మరి వీళ్ళు మమ్మల్ని అందరినీ దోషులని ఎందుకు అంటున్నారు? ఎందుకలా చేస్తున్నారు? ఇదేమైనా ఆటలా? ఇవేవి ఆటలు కావు మాధవి. ఇది చట్టం. కనుక చట్టాన్ని గౌరవిస్తూ మనందరం పోలీసులతో సహకరించక తప్పదు. ఈ ఇంటి కోడలిక లేదు. ఇట్స్ ఏ అన్యాచురల్ డెత్. చాలా తీవ్రమైన వ్యవహారం ఇది. ఈ విషయంలో మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. మనం పోలీసుల వెంట వెళ్లే తీరాలి. వీలేదు, మేము
మేము ఎక్కడికి రావు. వెళ్ళి తీరాలంటే దాని అర్థం ఏమిటి? నేను మాత్రం ఇంట్లో వచ్చి రాలేను. నేను ఎందుకు రావాలి? అసలు మేమైనా తప్పు చేస్తేగా వాళ్ళు మనల్ని ఎలా తీసుకెళ్తారో అది చూస్తాను నేను. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు పూజించే ఆ దేవుణ్ణి నమ్ముకో. నువ్వెల్లప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా దేవుణ్ణిగా ధ్యానిస్తూ ఉంటావు. ఇప్పుడు అదే చెయ్యమ్మా. అసలు నిజం ఏమిటో పూర్తిగా తేటతెల్లం అయిపోతుందమ్మా. కానీ ఇప్పుడు మనం వెళ్ళక తప్పదమ్మా. అన్నీ సర్దుకుంటాయమ్మా. సుప్రియ, ఏమైంది ప్రదీప్? సుప్రియ ఏమైంది నీకు? వదినా ఏమైంది? సుప్రియ ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. ఇంత పెద్ద షాక్ తిన్న తర్వాత ఇంకెలా ఉంటుంది? పాపం ఖచ్చితంగా కళ్ళు తిరగాల్సిందే కదా. అరే తనకెవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. గోవిందయ్య గారు ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వండి తనకి. అత్తయ్య తనకేం కాలేదు, డోంట్ వరీ. మంచినీళ్ళు తాగమ్మా. జస్ట్ రిలాక్స్. ఓకే, నేను బాగానే ఉన్నాను. జస్ట్ రిలాక్స్. వెళ్దామా ఇన్స్పెక్టర్ త్రివేది గారు? వాళ్ళిద్దరు ఎవరు? మీ బంధువులా? లేదు 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 లేదు. అది అంటే నేను అనేది చాలా దూర బంధువులం మేము. వీళ్ళంతగా తెలీదు మాకు. ఈ కబురు వినగానే చూడటానికి వచ్చాం. మాకేం సంబంధం లేదు. మరి ఈ అమ్మాయి ఎవరు? మీరెవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి ఇన్స్పెక్టర్ గారు, తను మా కుటుంబంలో మంచి కాదు. ప్లీజ్ తనని విడిచిపెట్టండి. లేదు ఇన్స్పెక్టర్ గారు, నేను కూడా ఈ కుటుంబంలో ఒకదాన్ని. ఇక్కడే ఉంటాను. ఒకవేళ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే నన్ను కూడా వీళ్లతో తీసుకెళ్ళండి. ఈ కుటుంబంలో నువ్వు ఒకదాని వరకుంటే సరిపోతుందా? చెప్పు. నాన్నగారిని అడిగావా నువ్వు? మరి మమ్మీని అడిగావా? నానమ్మ తనేమని నిన్ను అడిగిందా? వాళ్ళల్లో ఎవరైనా నిన్ను ఈ కుటుంబంలో ఒకదానివని అనుకుంటున్నారని అడిగావా? సాగర్, నువ్వెందుకు అలా అంటున్నావు? ప్లీజ్ నన్నంత పరాయిదాన్ని చేయకు. ఇదంతా నా కుటుంబమే కదా. ఇప్పటిదాకా ఈ ఇంట్లో అన్ని సుఖ సంతోషాల్లో నేను పంచుకున్నాను. ఇలాంటి కష్ట సమయంలో నేను పాలు పంచుకోకూడదా? నేను నీ చిన్ననాటి స్నేహితురాల్ని సాగర్. ఆ సంబంధం అయితే ఉందిగా. ప్లీజ్ సాగర్, నువ్వు అలా అనకు. ఇన్స్పెక్టర్ గారు ఏంటంటే తనేదేదో అంటుంది. తను ఎమోషనల్ అయిపోయి తనకు తానే కష్టాలు తెచ్చుకోవాలనుకుంటుంది, ఇంకేం కాదు. తను మాతో కలిసి ఉంటున్న మాట నిజమే, కానీ తను మా ఫ్యామిలీలో మెంబర్ ఏమీ కాదు. అంతేగా నాన్నగారు? లేదు ఇన్స్పెక్టర్ గారు, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఎవరు ఏవైనా చెప్పనివ్వండి, కానీ నేను మాత్రం ఈ కుటుంబంలో ఒకదాన్ని. సాగర్ ఈజ్ రైట్ ఇన్స్పెక్టర్. గంగకి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నన్న ప్రదీప్, కూల్ డౌన్. నీ ఆవేశాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకో. తన మీద నిందలు వేయకు. మన అవసరం తనకిప్పుడు ఎంతో. మరింకే ఇచ్చుకోండి వాడికి మీరు ఆసరా. మమ్మల్ని ఈ చిక్కుల్లో ఎందుకు ఇరికించారు? ఇక చేసిన ఘనకార్యం చాలు. నాకు తెలిసిందల్లా ఇదంతా జరగడానికి వీడే కారణం. ఇప్పుడు మనమంతా క్రిమినల్స్ ఇక్కడ ఉన్నామంటే దానికి వీడే కారణం. ఒకవేళ సుప్రియకి ఏమైనా జరిగితే సాగర్, నేను నిన్నెన్నటికీ క్షమించను. ఎన్నటికీ.